అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. అందరు బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అనే ముఖ్య ఉద్దేశం మీద మీతో మాట్లాడుతుంటాను. అయితే ఈ వీడియో చేయడానికి ఒకటే ఉద్దేశం, అది ఏమిటంటే నారా లోకేష్ అన్న ప్రజా దర్బారు పెడుతున్నాడు. అంటే వారంలో 3 రోజులు జరుగుతుంది. అది ఎప్పుడెప్పుడు జరుగుతుంది అనేది ఇంకా ఫుల్ డీటెయిల్స్ లేదు మన దగ్గర. ప్రస్తుతానికైతే 3 రోజులట తన కాన్స్టిట్యున్సీ ప్రజలే కాకున్నట్ల ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు అయితే ఉండే ప్రతి ఒక్క జిల్లా నుండి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే మెయిన్ సమస్య ఏమిటంటే మనకి అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడికి వచ్చినప్పుడు మొబైల్స్ లోపలికి అలౌట్ చేయరు. అర్జీ కంపల్సరీ ఉండాలి. మ్యాటర్ మనది ఏదైతే సమస్య ఉందో అది కూడా కన్ఫర్మేషన్గా ఉండాలి. అయితే ఇక్కడ రోజుకి 300 మంది కన్నా ఎక్కువ అలౌట్ చేయరంట. వచ్చేవాళ్ళు ఇబ్బంది పడుకోకున్నట్ల నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ నేను చెప్తాను. ప్రస్తుతానికైతే పార్కింగ్ ప్లేస్ ఇదే. మనము వెహికల్స్ తీసుకొచ్చినప్పుడు పార్కింగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అక్కడ లైన్లో నుంచొనే పోవాలి. అక్కడ గన్మెన్స్ కానీ, పిఎల్ కానీ, మన పోలీస్ బాసులు, ఎస్ఐసార్ అయితేనేమి, సిఎస్ఆర్ అయితేనేమి, చాలామంది పోలీస్ శాఖ వారికి సంబంధించిన వాళ్ళు అక్కడ చాలా స్ట్రిక్ట్ ఉంటారు ఇక్కడ. కాబట్టి మీకు నేను చెప్పదలుచుకుంది ఏమంటే మ్యాటర్ పక్కాగా ఉండాలి. రెండో విషయం ఏమిటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఎక్కడి నుండి అయితే దూర ప్రాంతం నుండి వస్తారో వాళ్ళు ఇక్కడ కంపల్సరీగా 1 days స్టే చేయాల్సి వస్తుంది. అక్కడ పబ్లిక్ రష్ అయిపోయినప్పుడు మళ్ళీ మనం రిటర్న్ పోలేము. కాబట్టి విజయవాడ కావచ్చు, మంగళగిరి కావచ్చు, అక్కడైనా ఇక్కడైనా స్టే చేసుకొని నైట్ ఆట్ ఇక్కడే ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ పండుకోవడానికి ఏం లేదు. అర్లీ మార్నింగ్ టిఫిన్ అన్నా క్యాంటీన్ అయితే ఉంది, 5 రూపీస్కే టిఫిన్స్ ఇస్తారు. మళ్ళీ మధ్యాహ్నం మనకు భోజనం కూడా 5 రూపీస్కే వస్తుంది. పార్కింగ్ ప్లేస్ ఇదే. కాబట్టి మీకు పూర్తి వీడియోలో నేను మళ్ళీ మీకు చూపించి ఇక్కడ పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి ఏంది అనేది మీకు ఫుల్ వీడియో నేను నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూసుకోండి.